ఏంటి పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? 1 ఇయర్ అవుతుంది, అది 6 నెలలు అవుతుంది గవర్నమెంట్. చాలా బాగుందన్న, చాలా అద్భుతంగా నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ అన్న. చిన్న పిల్లోడు గీట అసలు చేయి చూపితే నిజంగా ఎంతోమంది ముఖ్యమంత్రులని, ఎమ్మెల్యేలని, ఎంపీలని ఎంతోమందిని చూశాను, కానీ నిజంగా ఇటువంటి నాయకుడిని నేను ఎప్పుడు చూడలే అన్న. నిజంగా అసలు చిన్న పిల్లోడి గిట్ట చెయ్యి ఆపితే ఆగి వాళ్ళ బాధ తెలుసుకుంటున్నాడు. ఎవరన్నా కానీ అసలు పెద్దవాళ్ళు కానీ ఎవరైనా చేయి చూపితే చాలు ఆగి వాళ్ళ బాధలు, వాళ్ళ దగ్గర ఏం లెటర్స్ ఉన్నాయి ఏవైనా తీసుకొని వాళ్ళ బాధ తీరుస్తున్నాడు చూసినా. నిజంగా ఇటువంటి నాయకులు ప్రభుత్వంలో ఉంటే రాష్ట్రం కాదు, దేశాలు కాదు, అన్నీ చాలా అద్భుతంగా జరుగుతాయి. ప్రజలకు మంచి జరుగుతుంది. పేద ప్రజల బాధ తీరడానికి ముందుకొచ్చిండు. నిజంగా ప్రజలు గెలిచి ఓట్లు వేసుకొని ప్రజలకు గెలిపించే వాళ్ళకు మనం ఏమి చేయలేరు. చాలామంది ఎంతోమంది ఉన్నారు, అసలు కనీసం వాళ్ళ బాధ వినడానికి గిట ముందుకు రాలేదు ఎవ్వరు. కానీ పవన్ కళ్యాణ్ అన్న నిజంగా ఆయన ఆగి ఆ కాన్వాయ్ని ఆపి వాళ్ళ బాధ తెలుసుకోవడం, నిజంగా వాళ్ళ బాధ వినే టైం గిట అసలు ఈ ముఖ్యమంత్రుల దగ్గర, ఎమ్మెల్యేల దగ్గర ఎవరి దగ్గర లేకుండే. కానీ పవన్ కళ్యాణ్ అన్న దగ్గర నిజంగా అది ఉంది చూసినా. నిజంగా గ్రేట్ అన్న, నిజంగా గ్రేట్ అంటే గ్రేట్ చెప్పాలి. పవన్ కళ్యాణ్ అన్న నిత్యం ప్రజల్లో ఉండి ఆ ప్రజల్లో ఏదైతే బాధ ఉందో అది వినడం కానీ, అది పరిష్కారం చేయడం కానీ నిజంగా గొప్ప విషయం. అట్లాంటి నాయకుడు కావాలి కదా ఈ ప్రజానీయానికి. అట్లాంటి నాయకుడు ఉంటే దేశం ఎంతో బాగుంటుంది, ప్రజలు గిట్ట చాలా బాగుంటారు. అందుబాటులో ఉన్నాడు, మేము గెలిపించిన నాయకుడు చేయి చూపంగానే ఆపుతున్నాడు, పిలవంగానే వస్తున్నాడు, అందుబాటులో మాకు ఉంటున్నాడు. ఇట్లాంటి నాయకుడు ప్రజానీయానికి కావాలి కదా అని ఆదర్శంగా ఉన్నాడన్న నిజంగా. ఇంకోటి ఆర్జీవీని అరెస్ట్ చేయడానికి నోటీసులు ఇచ్చారు కదా. అవునన్నా, అది ఒక పోస్ట్ కోసం అంత రచ్చ చేస్తున్నారు, అది కరెక్టా కాదా అనిపిస్తుందా? మరి ఈ ఆర్జీవీ చెత్త ఆర్జీవీ ఎందుకు అటువంటివి చేయాలి? ఎంతో గొప్పగా ఆర్జీవీ అనుకునే ఆర్జీవీని మళ్ళీ ఈ ఆర్జీవీ దద్దమ్మ ఎందుకు? అసలు అది ఘోరమైనది. నిజంగా నాకే అసలు కొట్టబుద్ధి అయింది ఆర్జీవీని, అంత కోపం వచ్చేసింది. అట్లాంటి పోస్ట్ ఎందుకు పెట్టాలి? అవసరం ఏముంది? నీ పని ఏంది? సినిమాలు సినిమాలు తీసుకోవాలి. నిన్ను ఇంకా వాళ్ళు ఆహ్వానించారు కదా మంచిగా, నిన్ను సినిమాలు తీసుకొని నిన్ను పట్టించుకోలే, నిన్ను మంచిగా సినిమాలు తీసుకొని నిన్ను ఎవరేమన్నారు? ఇటువంటి ఆర్జీవీ పారిపోయిండు. మళ్ళా ఎంతో గట్స్ ఉన్న ఆర్జీవీ ఎందుకు పారిపోయిండు? ఎందుకు ఇంత గట్స్ ఉన్న గట్టిగా మాట్లాడే ఆర్జీవీ నేను ఏది పట్టించుకోను, దేవుణ్ణి ఏదేదో మాట్లాడిండు ఆయన, మరి ఎందుకు పారిపోయిండు? నిజంగా అటువంటివి ఎందుకు పెట్టాలి? ఆయనకి ఏం అవసరము? నీ సినిమా బాబు, ఈ సినిమా తీసుకోవచ్చు కదా ఆర్జీవీ. అంటే తప్పు చేయకపోతే స్టేషన్కి వస్తే సరిపోతుంది కదా. సరిపోతుంది కదా, స్టేషన్కి వస్తే సరిపోతుంది కదా. భయపడిపోయి వెళ్ళిపోయిండు, నాకు భయం లేదు ఏది లేదని ఎన్నో నీతులు చెప్పినా ఈయన ఇప్పుడు పారిపోయిండు. అడ్రస్ లేడు, ఎక్కడున్నాడో అసలు. లొకేషన్ మాత్రము ఇక్కడే తిరుగుతుందంట, ఎక్కడ హైదరాబాద్లో తిరుగుతుంది కానీ దొరకట్లేడు, ఎక్కడో ఉన్నాడు. మరి ఎందుకు పారిపోయాడు అంటే జైలుకి వెళ్ళా అంత భయం. నేను భయం లేని వాడు ఆర్జీవీ అన్నాడు కదా, మరి అంత భయం పెరిగి పందిలాగా పారిపోయిన ఆర్జీవీ అసలు నిజంగా ఎందుకు పెట్టాలి పోస్టు అని ఆయనకు అవసరమైంది. అట్లాంటి దరిద్రమైన పోస్టు ఎప్పుడు పెట్టలేదు ఇంతవరకు. ఈయన తాగేసి ఆయన మైండ్ అసలు పని చేస్తుందో లేదో, ఎందుకు పెట్టిండో లేదో నిజంగా నాకే కొట్టాలనిపించింది అన్న. అటువంటివి ఎందుకు పోస్టు? నీకేం అవసరము? అంటే జగనన్న ఏమైనా ఇచ్చాడా మీకు? జగనన్నకు అంత సపోర్టింగ్గా చేస్తున్నా అంటే నీకు జగనన్నకి ఏమైనా లింక్ ఉందా? అసలు ఏం అర్థం అవ్వట్లేదు. అసలు ఆయన కరెక్ట్గా పోలీసు వాళ్ళకి ఈసారి కనుక వాళ్ళకు దొరికాడనుకో, పోలీసు వాళ్ళకి దొరికాడనుకో, గట్టి కూర్చోబెట్టి ఇన్ఫర్మేషన్ మొత్తం బయటికి లాగుతారు. ఆర్జీవీ అనే వ్యక్తి మొత్తం బయటికి చెప్తారు గిట. తొలరో పోలీసులు ఎంక్వైరీ చేస్తుండ్రు, ఎంక్వైరీలో దొరికిన తర్వాత ఆర్జీవీతో చాలా విషయాలు బయటికి లాగుతారు పోలీసు వాళ్ళు. పవన్ కళ్యాణ్ అన్న అలాగే చంద్రబాబు నాయుడు గారు చాలా వివరంగా ఆయనను పిలుచుకొని మొత్తం లాగే ప్రయత్నంలో చేస్తుండు. ఎందుకు ఇటువంటి పోస్టులు పెడుతున్నావు? జగన్తో నీకు ఆయనకు ఏం సంబంధం ఉంది? ఇటువంటి పోస్టులు దేని గురించి పెడుతున్నావు? మరి ఇట్లా చేస్తే మళ్ళీ సినిమాలు గిట అవకాశం ఇవ్వకుండా ఎవరు రానియరు గిట, అంటే ఇండస్ట్రీలో గిట రానియరు. ఇటువంటి చెయ్యొద్దు, అసలు చాలా తప్పది. అటువంటి పోస్ట్ ఏందన్నా నాకు అర్థం కాదు. నాకే కొట్టాలంత. ఆర్జీవీ అంటే మంచి పేరున్న వ్యక్తి అన్నీ అంటారు. మరి ఈ పారిపోవడం ఆర్జీవీ దొంగ ఆర్జీవీ అయిపోయింది. ఇప్పుడు ఆర్జీవీ అంటే దొంగ ఆర్జీవీ అయిపోయింది.
అంటే పైకి మాత్రమే నీతులు చెప్తాడు, లోపల మాత్రం మొత్తం పిరికితనమే ఆర్జీవీది అన్నట్లు ఉంది ఇప్పుడు. ఈసారి అయితే ఖచ్చితంగా అరెస్ట్ అయిపోతాడా? 100% 100% అరెస్ట్ అవుతారు. ఆయన దగ్గర ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉన్నాయో అన్నీ లాగుతారు. ఎందుకు పోస్ట్ పెట్టినావు, దేని గురించి అనే ఇది మొత్తము ఆయన మొత్తం డేటా మొత్తం ఆయన దగ్గర ఉంది, చాలా ఉంది. నీకు జగన్ గారికి ఏంటి సంబంధం అనే విషయాలు గిట్ట చాలా ఉన్నాయి. అవన్నీ బయటికి తీస్తారు ఆర్జీవీ తోటి. ఈ దొంగ ఆర్జీవీని మాత్రం కంపల్సరీ బయటికి మాత్రమే నీతులు చెప్తారు. ఆర్జీవీ లోపల మాత్రం మొత్తం వణుకు ఉచ్చబడిపోతుంది ఆర్జీవీ అనే రేంజ్కి ఆర్జీవీని హాట్ టాపిక్గా పైకి తెచ్చిండ్రు. సో పోలీసులు అయితే 100% అరెస్ట్ చేస్తారు, పట్టుకుంటారు. త్వరలో పట్టుకొని ఆయనని బయటికి తెస్తారు. సో అంటే శిక్ష పడే అవకాశం ఉందనుకుంటున్నారా? 100%. మరి కేసులు పెట్టారు కదా, ఎవరైతే పార్టీని మాకు ఇట్లా అవమానపరిచారో వాళ్ళైతే, ఎవరైతే ఓట్లు వేసిన వాళ్ళు ప్రజలు, ఇంకా వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేసు పెట్టారు, కోర్టులో కేసు గిట్ట వేసిండ్రు. శిక్ష పడితే జైల్లో గిట్ట ఉంటారు. జైల్లో ఉండి జైలు జీవితాన్ని అనుభవించి వచ్చిన తర్వాత బుద్ధిగా మారతాడు ఆర్జీవీ. ఓకే అన్న, థ్యాంక్ యూ.